నా పార్టీకి యజమానిని నేనే, అందరూ నా మాటే వింటారు. ఇంటికాడ అందరు నా మాటనే వింటారు, ఇంటికి యజమానులు నేనే. ఈ కూటమి ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేయడం అంటే మాకు ప్రాణం. పశువులు అంటే మాకు ప్రాణం. ఉదయాన్నే 6 గంటలకు లేస్తా, పొద్దుగాల 6 గంటలకు వస్తాము. లేవడానికి అసలు నువ్వు పడుకుంటే ఎక్కడ? రాత్రి అంతా మేల్కొని ఉంటావు కదా. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తుంటే ఎక్కడేస్తున్నా నిద్ర. ఉదయాన్నే సాక్షి పేపర్ చూస్తాను, హెడ్లైన్ లోనే కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసేలా రాపిస్తా. ఎందుకంటే అన్నకు ఫేక్ ప్రచారం అంటే ప్రాణం. పొద్దున్నే ఎండి ఖర్జూరం, బండ బాదం పప్పు, కౌలిపోయిన కాజు తింటా. నా ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తీసేసిందని మాత్రం ప్రచారం చేస్తా. ఎందుకంటే అన్నకు ఫేక్ ప్రచారం అంటే ప్రాణం. సాక్షి టీవీ నాదే, అందులో డబ్బులు కూడా నావే, అందులో కొట్టించుకునే డబ్బా కూడా నాదే. ఎందుకంటే అన్నకు ఫేక్ ప్రచారం అంటే ప్రాణం. అరే అందులో ఫేక్ ఎక్కడుందిరా, నిజాలన్నీ వాళ్ళకే తెలుసు. ఏమయ్యా బిల్డర్, ఆఫీస్ మాత్రం ఒక రేంజ్ లో కట్టాలయ్యా. ఇంతకీ లొకేషన్ ఎక్కడ సార్? లొకేషన్ ఇదేనయ్యా. ఇదా శ్మశానంగా సార్? ఈ శ్మశానంలోనే మనం వైసీపీ ఆఫీస్ కట్టబోతున్నాం. అదిగో అల్లా మూల మీటింగ్ రూము, ఇటు పక్కేమో జగన్ వస్తే బెడ్రూము. ఈ శ్మశానం కింద మాత్రం అండర్ గ్రౌండ్ రావాలి. ఇంకోటి ఎలుకలు రావడానికి 4-5 బొక్కలు పెట్టాలి. పెడతా సార్. ఎవరైనా శవాన్ని పాస్ పెట్టడానికి బొక్కెడితే ఆ బొక్కలు ఆ శవం నేరుగా ఆఫీస్ లో పడిపోవాలి. మనం శవంతో రాజకీయం చేసుకోవాలి. ఆ మెజర్మెంట్స్ సరిగ్గా తీసుకో సార్. ఎగ్ పప్పులు తెప్పియండి. తెప్పిస్తాలే పోవా. ఈ ఊర్లో చచ్చిపోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో నువ్వు ఒక లిస్ట్ తీసుకో. అలాగే సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆడేవడండి బాబు, కొలతలు తీసేస్తున్నాడు. 2, 3, 4 అంటే అన్నకు బెడ్రూమ్ కరెక్ట్ గా సరిపోద్ది. మా జగన్ ఇక్కడ కొత్త పార్టీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తున్నాడు శ్మశానంలోనా? మేము రాజకీయం చేసుకోవడానికి ఆ శవాల కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఎందుకు? అదే ఈ శ్మశానంలో అనుకో ఈజీగా ఆ శవ రాజకీయాలు చేసుకోవచ్చు. ఇలాంటి ఐడియాలు జగన్ అన్నకే ఎందుకు వస్తాయండి? మా జగన్ అన్నకే ఎందుకు వస్తాయని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. వైసీపీ పార్టీలోకి వెళ్తాను, ఇంత లేట్ అయితే ఎలాగా? అరే ముహూర్తం చూసుకుంటే కరెక్ట్ 11 అయింది, కరెక్ట్ టైం. పదండి. అరే ఒక్క నిమిషం ఆగండి, ఏదో మెసేజ్. ఏం కాదులే బాబాయ్, మంచా నాకు తప్పు చేయడం. రే మళ్ళీ ఆగండి. మళ్ళీ ఏంటి? మంచి తప్పు చేయడా? ఏం కాదులే పద. ఆగండి రా, మనసా నాకు 3 తప్పులు చేయడా, వెళ్దాం. మంచి అన్నాడు ఇలాంటి తప్పులు ఎవడు చేయడు. ఆ పార్టీలో జాయిన్ అవుతాడంట. నువ్వా? ఎవరో అడుక్కునేవాడు అనుకున్నాను. ఆ ప్యాలెస్ కి రాడు, ఈ ప్యాలెస్ కి రాడు. వారం రోజుల నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాడు? లడ్డు వచ్చి అడ్డుపడింది అమ్మ, అడ్డు తొలగేదాకా బయటికి రాడన్నా. ఏదో ఒకటి డైవర్ట్ చేయొచ్చు కదా. ఈ డైవర్షన్ లో మీ డైరెక్షన్ లేదు కదమ్మా. డైవర్షన్ చేయడానికి ఈసారి మనం పెట్టుకుంది దేవుడితో కదమ్మా, చాలా కష్టం. మొన్న ఏదో న్యూస్ చూసాను, మెట్లెక్కుతూ పాదయాత్ర చేసి పైకి వెళ్తాడంట, ఏదో డిక్లరేషన్ అంట. లడ్డూతో పాటు డామేజ్ ని మనం కవర్ చేసుకోవాలంటే పాదయాత్ర చేసి ఇమేజ్ పెంచుకోవాలి కదా. లాస్ట్ టైం టెంపుల్ సెట్ వేసినట్టు ఇప్పుడు మెట్ల సెట్ కూడా వేయచ్చు కదా. నేను కూడా 4 స్టెప్లు ఎక్కుతాను. అలా అయితే 3 కోట్లు అయింది. 3 కోట్ల? అక్కకు ఓట్లు పోయినా పర్లేదు కానీ కోట్లు పోతే ప్రాణాలు పోతాయి. అలా అయితే మెట్లెక్కనివ్వకుండా చేస్తాను. మా బావకి చెప్పి మ్యాటర్ క్లోజ్ చేయించేస్తాను. మన ఆచారాలు ఏమవ్వాలి, మన సంప్రదాయాలు ఏమవ్వాలి. అంతే అక్క. అమ్మేమో ఇంటికి రాదు, చెల్లేమో ప్రశాంతంగా ఉండవదు, ఈమెమో ఆయన బయటికి రానియదు. ఇక మన పార్టీ పరిస్థితి